మనమే తప్పు చేసినా మార్గం ఉంది, ఒప్పేసుకో. గుళ్ళో ఒప్పుకోలేకపోవచ్చు, పక్క వాళ్ళ దగ్గర ఒప్పుకోలేకపోవచ్చు, ఇంట్లో ఒంటరిగా కూర్చుని పూజామందిరంలో ఒప్పుకోలేవా? ఎవరు లేరు కదా, మైకులు లేవు, మీడియాలు లేవు, ఫోన్లు లేవు, ఒప్పేసుకో. దేవుడు కాళ్ళు ఎట్టేసుకో. అందుకే మీ పూజామందిరంలో కేవలం ఫోటోలు ఉంటే సరిపోదమ్మా, ఒక్కటైనా శివలింగం కానీ విగ్రహం కానీ పెట్టండి. శివుడు ఇంట్లో ఉండొచ్చు, అనకన్నా హాయిగా ఉండొచ్చు, ఏం ఇబ్బంది లేదు. మనమే ఇంట్లో ఉండకుండా వాళ్ళందరూ ఉండొచ్చు. ఇంటికి ఏమైనా నష్టం జరుగుతుందంటే మన వల్ల జరుగుతుంది, దేవుడి వల్ల. ఇంకా అక్కడి నుంచి ఈయన ఈశాన్యంలో పెట్టాలా, ఈయన ఎవరిని ఎక్కడా పెట్టదు, నీ ఇష్టం వచ్చిన చోట పెట్టి ఎత్తివి పెట్టుకో ఒప్పుకుంటే. అది పెద్ద విషయం కాదు. ఇక్కడ విగ్రహం ఎక్కడ పెట్టావన్న దాన్ని బట్టి నీ జీవితం ఉండదు, అజ్ఞానం విడిచిపెట్టాలి. విగ్రహం ఎక్కడ పెట్టావు ప్రధానం కాదు, నీ మనస్సు ఎక్కడ పెట్టావా అది పెట్టమయ్యే. విగ్రహం ఒక్కటే ఈశాన్యంలో పెట్టి కాశీ నుంచి శివలింగం తెచ్చి ఈశాన్యంలో పెట్టా, ఈడ్చిపారా, ఎవడు చెప్పాడు? ఇక్కడే నువ్వు ఎక్కడి నుంచి తెస్తే ఏమిటి, ఎక్కడ పెడితే ఏమిటయ్యా? నీ మనస్సు ఏమైందో చెప్పవు ఇక్కడ.